హలో ట్రేడర్స్, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ ఎక్కడ అయింది చూడండి. కరెక్ట్గా మనం పెట్టుకున్న సప్లై ఇదే కదా. సో ఎప్పుడైతే ఈ సప్లై కింద మార్కెట్ ఓపెన్ అయిందో ఇక్కడ సస్టైన్ చేసింది ప్రైస్ చాలాసేపు. అండ్ సస్టైన్ చేసిన తర్వాత అగైన్ ప్రైస్ మన సప్లై లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సప్లై లెవెల్ని బ్రేక్ చేస్తానే ఏమవుతుంది ప్రైస్, మీరు కామెంట్ చేయాలి ఎంతమందికి ఈ విషయం గుర్తుందన్నది. సో ఎప్పుడైతే సప్లై పైకి ప్రైస్ వెళ్ళిందో అగైన్ ఇట్ బికమ్స్ డిమాండ్ కదా. సో ఈ డిమాండ్ పైనే సస్టైన్ అయ్యి చివరిలో ఒక మంచి మూవ్ ఇచ్చి ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్. సో మీలో ఎంతమంది ఈ లెవెల్స్ని కానీ ఈ ప్రైస్ని కానీ ఎట్లా అబ్జర్వ్ చేశారు, లైవ్లో ఎట్లా ట్యాకిల్ చేయగలిగారు, లైవ్లో ఈ ప్రైస్ మీకు అర్థమైందా ఏంటన్నది కామెంట్ చేయండి. సో ఇదే కాన్సెప్ట్ మనం మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ డేస్ అంటే చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. సప్లై బికమ్స్ డిమాండ్ అండ్ డిమాండ్ బికమ్స్ సప్లై వెన్ ఇట్ బ్రేక్స్. సింప్లీ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ కదా. సో అండ్ సప్లై డిమాండ్స్ మనం ఎలాగూ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. సో అండ్ మల్టిపుల్ లెర్నింగ్ పాయింట్స్ కూడా మాట్లాడుతున్నాం. సో ఎవ్రీడే ఈ వీడియోస్లో మనకి లెవెల్స్తో పాటు ఎంతో కొంత లెర్నింగ్ కంటెంట్ కూడా ఉంటూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకోండి. అండ్ యాజ్ వెల్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా సైకలాజికల్ బ్యారియర్స్ని ఎట్లా బ్రేక్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఒక సిరీస్ రన్ చేస్తున్నాము. ఇప్పటికే 2 వీడియోలు అయినాయి అందులో, బిగినర్స్కి ప్రేమతో అన్న పేరుతో. సో ప్లేలిస్ట్లో మీకు ఒక సిరీస్ కనిపిస్తుంది, అవి వాచ్ చేయండి ఫస్ట్. సో దట్ మీ సైకలాజికల్ బ్యారియర్స్ బ్రేక్ అవుతాయి అండ్ మార్కెట్ని అర్థం చేసుకునే వే కూడా మారుతుంది. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రో లెవెల్ ట్రేడింగ్ చేయడానికి మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే అదొక బేసిక్ స్టెప్ లాంటిది, ఫండమెంటల్ స్టెప్ లాంటిది. సో వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యారంటే తర్వాత మీకు నేర్చుకునే అంటే క్యాండిల్ స్టిక్స్ కావచ్చు, లేకపోతే ప్రైస్ యాక్షన్ కావచ్చు, ఇంకేదైనా సరే వేరే స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ ఏది నేర్చుకుంటారో దాన్ని మీరు మార్కెట్లో ఎట్లా పెట్టాలి, ఎట్లా దాని నుంచి మనం ప్రాఫిట్ గెయిన్ చేయాలి, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలన్నది మీకు అర్థమవుతుంది ఫర్దర్గా. సో ఆ సిరీస్ని గోత్రూ అవ్వండి. నా బెస్ట్ సజెషన్ అది అనమాట. మీరు ఫస్ట్ ఆ సిరీస్ గోత్రూ అయిన తర్వాత మిగతా వాటిని నేర్చుకోవడానికి ట్రై చేస్తే సో అది మీకు హెల్ప్ అవుతుంది ఫర్దర్గా. అండ్ ఇంకా మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ కొంచెం బుల్లిష్ టర్న్ అయింది అనిపిస్తుంది. సో నేను ఒక్కసారి మీకు ఆ డైలీ మా క్యాండిల్ స్టిక్స్ అంటే డైలీ క్యాండిల్ స్టిక్స్ పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా టర్న్ తీసుకుంది. బట్ స్టిల్ బేరిష్ మార్కెటే. సో బేరిష్ మార్కెట్ అయినప్పటికీ బేరిష్ మార్కెట్లో కొంచెం మనకి బుల్ మూవ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. నేను మీకు డే క్యాండిల్స్ పెట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ రోజుకి సంబంధించిన క్యాండిల్ ఇది గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత నాకేమనిపిస్తుందంటే మార్కెట్ ఈ రేంజ్ వరకు బుల్లిష్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ వరకు బుల్లిష్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుందా మీకు, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ రేంజ్ మనకి చాలా క్రూషియల్ అవబోతుంది. సో ఇక్కడ ఈ రేంజ్ దాటిందంటే మార్కెట్ సో ఫర్దర్గా ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ హైస్ అన్నిటిని క్లియర్ చేసే దిశగా మార్కెట్ మూవ్ అవ్వచ్చు, అంటే కొంచెం అప్వర్డ్స్ మూవ్ అవ్వచ్చు. సో అంత మాత్రాన ఇది బుల్లిష్ మార్కెట్ టర్న్ అయిపోయింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీరు తీసుకోకండి. ఎవరైతే మన ఫాలోయర్స్ ఉన్నారో అలా తీసుకోకండి, ఎందుకంటే పైన చాలా పెద్ద సప్లై ఉంది. సో ఆ సప్లైని రెస్పెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా మార్కెట్. సరే చేస్తుందా చేయకపోదా అనేది తర్వాత విషయం. సో పైన అయితే సప్లై ఉంది. సో కాబట్టి మనం బుల్లిష్ వెళ్ళొద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉండాలి. ఒకవేళ ఆ సప్లై బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ఆలోచిద్దాం ఫర్దర్గా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ హైస్ అన్నిటి మీదకి ప్రైస్ వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్అవుట్ సినారియో కనిపిస్తుంది. సో బ్రేక్అవుట్ సినారియో కనిపించిందంటే ఆటోమేటిక్గా రిటైలర్స్ అంతా ఈ బ్రేక్అవుట్ల మీద ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాం, అంతే కదా. సో కానీ ఇది రియల్ బ్రేక్అవుట్ కాదు ఇది, ఎందుకంటే పైన సప్లై ఉంది. జస్ట్ రీటైల్ లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి ఒక ట్రాప్ లాగా హెల్ప్ అవుతుంది బిగ్ ప్లేయర్స్కి తప్ప రిటైలర్కి మనీ ఇచ్చే బ్రేక్అవుట్ కాదు ఇది. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ప్రైస్ ఇక్కడ దాకా బుల్లిష్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. బట్ ఈ క్యాండిల్ రేంజ్ అయితే చాలా ఇంపార్టెంట్. మేబీ ప్రైస్ ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయింది అనుకోండి, ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదనుకోండి ఈ డైలీ క్యాండిల్ ఈ బిగ్ క్యాండిల్ మీద ప్రైస్ సస్టైన్ అయ్యింది అంటే ఇక్కడ ఒక డే క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఈ ప్రీవియస్ హైస్ అన్నిటి మీదకి ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా రేపటి విషయానికి వస్తే నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అయినా సరే ప్రైస్ కొంచెం డ్రాప్ అవుతూ లేకపోతే చిన్న గ్యాప్ డౌన్ అవుతూ ఈ డిమాండ్ని టెస్ట్ చేసిందంటే ఇక్కడ నుంచి కొంచెం బుల్లిష్ ఉండొచ్చు ఫర్దర్గా ఈ సప్లై వరకు. ఇక్కడ సప్లై ఉంది, ఇంకో సప్లై. సో ప్రైస్ ఒకవేళ డైరెక్ట్ గ్యాప్ అప్ అవుతూ ఈ సప్లైలోకి వచ్చిందంటే ఇక్కడ ప్రైస్ రియాక్షన్ని బట్టి కొంచెం బేరిష్గా ఉండొచ్చు అగైన్ ఈ డిమాండ్ వరకు. లేదు ప్రైస్ కంప్లీట్గా గ్యాప్ డౌన్ అవుతూ ఈ రేంజ్ కిందకు వచ్చేసింది అనుకోండి, సో ఇక్కడ నుంచి బేరిష్గా ఉండే ఛాన్స్ ఉంది. ఎక్కడ దాకా అంటే ఇక్కడ ఈ ఏరియా వరకు. ఏంటిది, ఇది
గ్యాప్ ఉంది ఇక్కడ. అంటే ఈరోజు గ్యాప్ అప్ అయింది కదా! సో, నిన్నటి క్యాండిల్ దగ్గర నుంచి ఈరోజు గ్యాప్ అప్ అయింది కదా! సో, ఆ రేంజ్ వరకు నేను ఇక్కడ లైన్ పెట్టాననమాట. సో, ఈ గ్యాప్ కవర్ చేసే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? ఈ ఏరియా కిందకొచ్చినప్పుడు మాత్రమే. అంటిల్ దట్ మనం బుల్లిష్‌గానే ఉండాలి. లేదు ప్రైస్ డైరెక్ట్‌గా పైన అంటే ఈ ఏరియాలో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి బేరిష్‌గా ఉంటాం. అది డిమాండ్ వరకే. ఓకేనా? సో, డిమాండ్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్‌గా ఉండొచ్చు. బట్ ఇక్కడైతే మనం అలర్ట్ అవ్వాలి. లేదు ఒకవేళ ప్రైస్ ఇంకా పెద్ద గ్యాప్ అప్ అవుతూ ఈ ఏరియా పైన ఓపెన్ అయిందంటే డైరెక్ట్‌గా పెద్ద క్యాండిల్, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే అగైన్ మనం ఇక్కడ నుంచి బుల్లిష్‌గా ప్లాన్ చేయొచ్చు. సో, ఈ అన్ని సినారియోస్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో, ఒకసారి రివైండ్ చేసుకొని కొంచెం బ్యాక్‌వర్డ్ పెట్టుకొని మళ్ళీ చూడండి ఒకవేళ అర్థం కాకపోతే. సింపుల్ ఏం లేదు. డిమాండ్ పైన ఉంటే ఒకసారి మనం బుల్లిష్‌గా చూస్తాం. లేదు డిమాండ్ బ్రేక్ అయిందంటే ఆటోమేటిక్‌గా సప్లై అంటే బేరిష్ వైపు సేమ్ డిమాండ్ మనకి సప్లై లాగా యాక్ట్ చేస్తది కాబట్టి కొంచెం బేరిష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ డిమాండ్ ఆర్ సప్లై ఎక్కడున్నాయో అక్కడి దాకా ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ సినారియోస్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏ పాయింట్ అర్థం కాలేదో కూడా కామెంట్ చేయండి. సో దట్ మనం ఫర్దర్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఈ ఎనాలిసిస్ అండ్ మన వ్యూస్ మీకు అర్థమవుతున్నట్లయితే అండ్ ఇవి హెల్ప్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉంటే వాళ్ళకి కూడా మన వీడియో షేర్ చేయండి. సో దట్ అది మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది. అండ్ ఈ సినారియోస్ కాకుండా డిఫరెంట్ సినారియోస్‌లో ఏదైనా మార్కెట్ బిహేవ్ చేసిందంటే అది మనం లైవ్‌లో డిస్కస్ చేసుకుందాం. లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, గో అండ్ సబ్స్క్రైబ్. ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఎలాగో ఉన్నాయి. సో, వాటిలో నేను అప్డేట్ చేస్తుంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. చలో ట్రేడర్స్, రేపు లైవ్‌లో కలుద్దాం. బాయ్.